నేను మన ఛానల్లో న్యూ ఇయర్ స్పెషల్ పైనాపిల్ పేస్ట్రీ కేక్ చేయబోతున్నానండి. దీన్ని కూల్ కేక్ అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. దీని గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారండి? అంత బాగుంటుంది కదా ఈ కేక్. ఇది చాలా సింపుల్ గా ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. అంతేకాదండి, నేను దీన్ని బేక్ చేయడం కోసం ఓవెన్ ని కూడా వాడలేదండి. మనం ఇంట్లో ఉండేటటువంటి వస్తువులతోనే దీన్ని ఎలా మేక్ చేయాలో చూపించబోతున్నాను. ఓన్లీ విప్పింగ్ క్రీమ్ ఒకటి ఉంటే చాలండి, మనం ఈ పైనాపిల్ పేస్ట్రీ కేక్ ని చాలా అద్భుతంగా మేక్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, నన్ను నమ్మండి. ఓకేనా? దీని తయారీ ఎలా చేయాలో నేను మీకు చూపించేస్తాను. పైనాపిల్ పేస్ట్రీ కేక్ కి కావలసిన పదార్థాలు: ఒక కప్పు మైదా పిండి, ఇదే సైజు కప్పుతో అర కప్పు షుగర్ని తీసుకొని పౌడర్గా చేసి పెట్టుకున్నాను. ఒక 6 ఎగ్స్ని తీసుకోవాలి. అలాగే మనం కేక్ డెకరేషన్ కోసం విప్పింగ్ క్రీమ్ని తీసుకోవాలి. దీన్ని మనం డెకరేషన్ ఎలా చేయాలనుకుంటున్నామో దాని మీద డిపెండ్ అయ్యి ఈ క్రీమ్ని తీసుకోవాలి. నేను దీన్ని బయట షాప్ నుంచి తీసుకొని వచ్చి హై స్పీడ్ మీద బీట్ చేశాను. అలాగే దీంట్లో కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ని యాడ్ చేయాలి దీంట్లోకి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే మనకి ఇందులోకి వెనిలా ఎసెన్స్ని యాడ్ చేయాలి. ఈ వెనిలా ఎసెన్స్ 1.5 టేబుల్ స్పూన్ని తీసుకోవాలి. అలాగే మనం కేక్లోకి బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటున్నామో అదే సైజు కప్పుతో 3/4 వంతు బటర్ని తీసుకోవాలి. అలాగే పైనాపిల్ పీసెస్ని కొన్నిటిని తీసుకోవాలి. అలాగే షుగర్ సిరప్ని తీసుకోవాలి. అలాగే గ్రేప్స్ని కానీ చెర్రీస్ని కానీ డెకరేషన్ కోసం తీసుకోవాలి. ఇవేనండి మన పైనాపిల్ పేస్ట్రీకి కావాల్సిన పదార్థాలు. మన పైనాపిల్ పేస్ట్రీ కేక్ తయారు చేయ విధానం: మన పైనాపిల్ పేస్ట్రీని తయారు చేసుకోవడానికి మనం తీసుకున్నటువంటి బటర్ని ఫస్ట్ బౌల్లోకి వేసుకోవాలి. అలాగే తరువాత ఇందులోకి మనం తీసుకున్నటువంటి షుగర్ పౌడర్ని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. దీన్ని బీటర్తో చక్కగా కలుపుకోవాలి. నేను హ్యాండ్ బీటర్ వాడుతున్నానండి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బీటర్స్ కూడా చక్కగా అవైలబుల్లో ఉన్నాయి, అది వాడితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగోండి, ఇలా చక్కగా మిక్స్ అయ్యేదాకా మనం వేసుకున్నటువంటి బటర్ని షుగర్ పౌడర్ని మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్నటువంటి 6 ఎగ్స్ని కలుపుకోవాలి. దీన్ని కూడా చక్కగా బ్లెండ్ చేయాలి. ఎలక్ట్రిక్ బీటర్తో అయితే చాలా త్వరగా అయిపోతుంది. ఇది హ్యాండ్ది కదండి, కొద్దిగా టైం తీసుకుంటుంది. మనం దీన్ని చక్కగా ఇలా తిప్పుకుంటా బ్లెండ్ చేయాలి. చక్కగా ఎగ్స్ని కూడా వేసుకున్న తర్వాత చక్కగా ఇలా బ్లెండ్ చేసుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తాము. దీన్ని కూడా చక్కగా కలుపుకోవాలి. ఈ వెనిలా ఎసెన్స్ అనేది ఈ కేక్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. మనం ఎగ్స్ వేసాం కదా, ఆ స్మెల్ కూడా రాకుండా చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చేలాగా చేస్తుంది. ఇందులోకి బేకింగ్ పౌడర్ని, మనం తీసుకున్నటువంటి బేకింగ్ పౌడర్ని కూడా వేసేస్తున్నాను. కలుపుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి బేకింగ్ సోడాని కూడా వేసేద్దాము. వేసేసాను కదండి, చక్కగా దీన్ని కూడా ఇందులో కలిసిపోయేదాకా కలుపుకుందాము. ఇక చూడండి, చక్కగా ఇలా అవుతుంది కదండి. ఇలా చక్కగా దీన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం దీన్ని తీసుకొని మనం తీసుకున్నటువంటి మైదాని కొద్దిగా వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని మనం చక్కగా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే ఈ పిండి మొత్తం చక్కగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చక్కగా కలుపుకోవాలి. 20 పైనాపిల్ పీసెస్ని కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ
ఇవి కూడా చక్కగా దీంట్లో మనం నార్మల్ పైనాపిల్ని కూడా కట్ చేసి తీసుకోవచ్చు. కాకపోతే ఇది షుగర్ సిరప్లో డిప్ చేసి ఉంచుతారు కాబట్టి తీయగా చక్కగా బాగుంటుందండి. మనం దీన్ని కూడా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేద్దాము. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చక్కగా ఫ్లోర్ని కలుపుకున్నాం కదండి. పైనాపిల్ పీసెస్ని కూడా వేసి కలుపుకున్నాం కదా. ఇంకా మన కేక్కి ఫ్లోర్ రెడీ అయిపోయిందండి. ఫ్లోర్ని ఈ కేక్ టిన్లోకి వేసుకొని మనం కేక్ని బేక్ చేసుకోవాలండి. ఫస్ట్గా నేను కొంచెం నెయ్యిని అప్లై చేస్తున్నానండి. ఈ బౌల్ మొత్తానికి మనం ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను బటర్ పేపర్ని పెడుతున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మనం మేక్ చేసుకున్నటువంటి కేక్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఫ్లోర్ని. ఇదిగోండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసాను. ఇక అయిపోయిందండి. దీన్ని మనం ఇప్పుడు బేక్ చేయడం ఒకటే మిగిలి ఉంది. యాక్చువల్గా నేను ఇప్పుడు బేక్ చేయడానికి ఓవెన్ వాడట్లేదు. స్టవ్ మీద మనం ఒక ప్యాన్ కానీ కుక్కర్ని కానీ వాడుకొని ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ముందుగా మనం స్టవ్ పెట్టుకొని ఈ స్టవ్ మీదకి ఒక ప్యాన్ని పెట్టుకోవాలండి. మనం పెట్టే కేక్ టిన్ పట్టేటటువంటి ప్యాన్ని మాత్రమే వాడాలి. ఇప్పుడు దీన్ని మనం ఈ ప్యాన్ పెట్టుకున్నాం కదండి. ఈ ప్యాన్లో మనకి మనం సాల్ట్ని యాడ్ చేయాలండి. బేస్కి సరిపోయేలాగా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం ఒక స్టాండ్ని ఉంచుతున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం మేక్ చేసి పెట్టుకున్నటువంటి ఫ్లోర్ ఉంది కదండి, కేక్ ఫ్లోర్, దీన్ని మనం ఒక టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇదిగోండి చూడండి. దీన్ని మనం ఒక్కసారి తట్టుకోవాలండి. కింద ఫ్లోర్ కేసి తట్టుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కనుక పోతుందండి. నేను ఒకసారి తడుతున్నాను. ఇలా తట్టిన తర్వాత మనం దీన్ని ఈ స్టాండ్ మీదకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో 1 అవర్ పాటు కుక్ చేసుకోవాలండి. ఒకసారి చెక్ చేద్దామండి. ఇదిగోండి చూడండి, ఇలా లోపల దాకా ఉంచేసేసి ఇలా చూసుకోవాలి కేక్ మొత్తం కుక్ అయిందా లేదా అన్నది. అయిపోయిందండి. ఇదిగోండి మన కేక్, ఇదిగోండి చూడండి మన కేక్ ఇదిగోండి చక్కగా స్పాంజీగా ఇలా రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని ఎడ్జెస్ని కదిలించాలి ఒకసారి ఇలా నైఫ్తో జస్ట్ అలా. ఇదిగోండి చూడండి మన కేక్ చాలా బాగుంది కదండి, చక్కగా వచ్చింది. మనం ఇప్పుడు దీనిపైన ఉన్నటువంటి ఫస్ట్ కొద్దిగా ఎత్తుగా ఉంది కదండి, దీన్ని మనం చక్కగా నైఫ్ తోటి కట్ చేసుకోవాలండి. పైంది సన్న లేయర్ని తీసేయాలి, మరీ ఎక్కువగా తీసేయకూడదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ కేక్ని చక్కగా డెకరేట్ చేసుకుంటాము, దానికోసం అనేసి. ఇదిగోండి దీనిపైన ఉన్నటువంటి ఎత్తుని మొత్తాన్ని చక్కగా నైఫ్ తోటి మెల్లగా ఎక్కువగా కాకోకుండా కట్ చేసుకుంటున్నాం. ఇదిగోగా మనం ఒక 2 పార్ట్స్గా కానీ 3 పార్ట్స్గా కానీ కట్ చేసుకోవాలి. కట్ చేసేద్దామండి మనం ఇప్పుడు దీన్ని. ఇదిగోండి ఇలా ఈ ఎడ్జెస్ని కట్ చేసేసుకున్నాము చూడండి. ఇప్పుడు దీన్ని మనం 2 లేయర్స్గా కట్ చేసుకుందామండి. ఇదిగోండి స్లైసెస్గా కట్ చేసాను, 2 స్లైసెస్గా చూడండి. ఇదిగోండి ఇలా చేసాము, 2 భాగాలుగా అయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా డెకరేట్ చేసుకుందాం. ఇంకా ఫస్ట్ దీని మీదకి మనం చేసుకున్నటువంటి షుగర్ సిరప్ని లైట్గా అలా స్ప్రెడ్ చేసుకోవాలండి బ్రష్తో. ఎక్కువగా వేయకూడదు, ఎక్కువగా వేస్తే కేక్ నానిపోతుంది. అలాగే తక్కువ వేస్తే కేక్ త్వరగా డ్రై అయిపోతుంది. ఇందాక మనం మేక్ చేసుకున్నటువంటి విప్పింగ్ క్రీమ్ ఉంది కదండి, ఇదిగోండి దీన్ని తీసుకొని చక్కగా దీన్ని మొత్తాన్ని ఒక లేయర్కి పైన. ఇప్పుడు దీంట్లోకి పైనాపిల్ పీసెస్ని యాడ్ చేయాలండి. దీని మీద మనం పైనాపిల్ పీసెస్ అన్నింటినీ చక్కగా దీనిపైన గార్నిష్ చేసామండి. ఇప్పుడు దీని మీద మనం తీసుకున్నటువంటి ఇంకొక లేయర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా దీని మీద మనం ఒకసారి
షుగర్ సిరప్ కోటింగ్ ఇద్దామండి. ఇప్పుడు దీని మీద మనం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేయాలి. చేద్దామండి. ఒకసారి దీన్ని మన దగ్గర ఇది కేక్ ఇవి ఉంటాయి కదండి, దీంతో జస్ట్ ఇలా ఒకసారి కనుక అన్నట్లయితే ఇదిగోని చూసారా చక్కగా డిజైన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మంచిగా డెకరేట్ చేసుకుందామండి. మన పైనాపిల్ పేస్ట్రీ కదండి, ఫస్ట్ అయితే మనం పైనాపిల్ పీస్ని ఒక దాన్ని తీసుకొని మధ్యలో పెడదామండి. అలాగే మనం ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి పైనాపిల్స్ని కూడా దాని చుట్టూతో రౌండ్స్లోకి పెడదామండి. ఇప్పుడు నేను మధ్యలో క్రేప్తో డెకరేట్ చేస్తున్నానండి. ఇదిగోనండి, ఇదేనండి మన న్యూ ఇయర్ కేకు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసేసారు కదండి మన పైనాపిల్ పేస్ట్రీ కేక్ ఎలా తయారు చేయాలో. దీన్నే కూల్ కేక్ అని కూడా అంటారని చెప్పాను కదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చూసారు కదా నా కేక్ ఎలా ఉందో. నేను బాగా డెకరేట్ చేశాను అండి కేక్ని. మీకు నచ్చిందా నా డెకరేషన్? అలా అయితే నాకు కామెంట్స్లో మీకు ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా కేక్ ఎలా ఉందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.